ప్రతి శ్వాసలో నీవేలే తనువునే మరిచాను బాబా జగతినే మరిచాను బాబా నా హృదయంలో నీవే బాబా బ్రహ్మముహూర్తపు సమయములోన కనులే తెరచి నీదరి చేరి బ్రహ్మముహూర్తపు సమయములోన కనులే తెరచి నీదరి చేరి నీ కిరణాలే ఆ నీ శక్తి కిరణాలే మాపై కురిసి పావనమయ్యేను బాబా తరించేను బాబా నా హృదయంలో నీవే బాబా నా ప్రతి శ్వాసలో నీవేలే తనువునే మరిచాను నీ స్మృతిలో నా హృదయంలో నీవే బాబా అలరించేవు మరిపించేవు చెంతకు చేర్చి లాలించేవు అలరించేవు మరిపించేవు చెంతకు చేర్చి లాలించేవు నీ సన్నిధియే మాకదే పెన్నిధి నీ సన్నిధియే మాకదే పెన్నిధి నిన్నే నమ్మితిని బాబా నీవే నా జీవితం బాబా నా హృదయంలో నీవే బాబా నా ప్రతి శ్వాసలో నీవేలే జగతినే మరిచాను నీ స్మృతిలో నా హృదయంలో బాబా నీవే ఓం శాంతి. ఈరోజు తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, जीते जी इस शरीर से अलग हो जाओ, अशरीरी बन बाबा को याद करो, इसको ही कहा जाता है डेड साइलेंस. మధురమైన పిల్లలు, జీవిస్తూ కూడా ఈ శరీరం నుండి దూరంగా వెళ్ళాలి. అశరీరి అయ్యి తండ్రిని తలంపు చేసుకోవాలి.
దీనికే చెప్తారు డెడ్ సైలెన్స్. प्रश्न, तुम बच्चे अभी अपना फाउंडेशन मजबूत कर रहे हो. मजबूती किस आधार से आती है? మీరు బిడ్డలు ఇప్పుడు మన ఫౌండేషన్ని మనం స్ట్రాంగ్గా చేసుకుంటూ ఉన్నాం. ఆ ఒక్క శక్తి ఏ ఆధారంతో వస్తుంది అని తండ్రి ప్రశ్నిస్తున్నారు. ఉత్తర్, పవిత్రతా కే ఆధార్ సే. పవిత్రత యొక్క ఆధారంతో మన ఫౌండేషన్ శక్తిశాలిగా తయారవుతుంది. जितना जितना आत्मा पवित्र अर्थात सच्चा सोना बनती जाती उतनी मजबूती आती. ఎంత ఎంత ఆత్మ పవిత్రత మరి సత్యంగా సత్యమైన బంగారం లాగా తయారవుతూ ఉంటుందో అంతంత మన లోపల శక్తి వస్తూ ఉంటుంది. బాబా అభి స్వరాజ్ కా ఫౌండేషన్ इतना मजबूत डालते हैं जो आधा कल्प उस फाउंडेशन को कोई हिला नहीं सकता. బాబా తెలియచేస్తున్నారు, ఇప్పుడు స్వరాజ్యం యొక్క ఫౌండేషన్ ఈ ఒక శక్తి అనేటువంటిది తండ్రి ఇస్తూ ఉన్నారు. అర్ధాకల్పము ఆ ఫౌండేషన్ని ఎవ్వరు కూడా అల్లాడించలేరు, సాధ్యమే లేదు అంటున్నారు. తుమ్హారే రాజ్య కో కోయి చీన్ నహీ సక్తా. మీ రాజ్యాన్ని ఎవ్వరు కూడా లాక్కోలేరు, సాధ్యమే లేదు అంటున్నారు బాబా. గీత్, ఓం నమో శివాయ, ఓం శాంతి. बाबा कहते हैं मुझे ये याद करो अर्थात अशरीरी बनो అర్థాత్ డెడ్ సైలెన్స్. బాబా తెలియచేస్తున్నారు, నా తలంపు చేయండి అంటే అర్థము అశరీరి అవ్వండి, అంటే దీని అర్థము డెడ్ సైలెన్స్ అవ్వడం. कहते हैं इनका शरीर शांत हो गया, जैसे मनुष्य मरते हैं तो डेड साइलेंस हो जाती है. ఎవరైనా శరీరం వదిలితే డెడ్ సైలెన్స్ అయిపోతుంది. అక్కడ చెప్తారు వీళ్ళు శరీరము శాంత అయిపోయింది అని. శరీర్ और ఆత్మ अलग हो गई, ఆత్మ हो गया. శరీరము ఆత్మ రెండు వేరు వేరుగా అయిపోతాయి. ఆత్మ వెళ్ళిపోయింది ఈ శరీరం నుండి. यहाँ भी तुम बच्चे जब बैठते हो तो इसको डेड साइलेंस कहा जाता है. బాబా అంటున్నారు, ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు కూడా డెడ్ సైలెన్స్ అని కూడా చెప్పవచ్చు. జీతేజీ అశరీరి బంజావు. జీవిస్తూ కూడా అశరీరి అయిపోండి, శరీరాన్ని మర్చిపోయి నేను ఆత్మ అనేటువంటి యొక్క భావనలో ఉండాలి. అపనేకు ఆత్మ సంజో బాబాకో యాద్ కరు. స్వయాన్ని ఆత్మ అని తెలుసుకొని తండ్రిని తలంపు చేయండి. तुम जानते हो ये सच्ची శాంతి है. మీకు తెలుసు ఇదే సత్యమైనటువంటి శాంతి. నేను ఆత్మను, నా తండ్రి శివబాబాను నేను తలంపు చేసుకోవాలి. ఇది సత్యమైనటువంటి శాంతి. ఓ లోగ్ శాంతి కో నహీ జాన్తే. బయట వాళ్ళు శాంతిని అర్థం చేసుకోరు. డెడ్ సైలెన్స్ కా అర్థతో జాన్తే హీ నహీ. వాళ్లకు డెడ్ సైలెన్స్ అంటే ఏమి అనేటువంటిది కూడా తెలియదు అని తండ్రి తెలియచేస్తున్నారు. డెడ్ సైలెన్స్ క్యూ కహతే హై. ఇక్కడ డెడ్ సైలెన్స్ అని ఎందుకు చెప్తారు ప్రశ్నిస్తున్నారు. యాద్ దిలాతే హై వహ్ మర్ గయా శాంత్ హో గయా. వాళ్ళు గుర్తు చేస్తారు, చనిపోయినారు అంటారు, శాంత్ అయిపోయినారు అని అంటారు. తుమ్ భీ మర్ జావో తుమ్ భీ శాంత్ హో జావో. बड़े बड़े लोग गांधी की समाधि पर जाते, वहां जाकर कहेंगे डेड साइलेंस अर्थात शांति में बैठो.
మీరు చనిపోండి, మీరు కూడా శాంతి అయిపోండి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా గాంధీ యొక్క సమాధికి వెళ్తారు. అక్కడ వెళ్ళి డెడ్ సైలెన్స్, శాంతిలో కూర్చుంటారు. तुमको भी मालूम है हम आत्मा शांत स्वरूप है, दुनिया को पता ही नहीं. బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు, ఆత్మ శాంత స్వరూపమైంది, ప్రపంచం వాళ్లకు ఈ విషయము తెలియదు. हम अपने स्वरूप में टिक जाते हैं, हमारा स्वधर्म है शांत. మన స్వధర్మంలో మనం కూర్చోవాలి, మన స్వధర్మమే శాంతి. हमारी ఆత్మ శాంత స్వరూప్ హై. బాబా తెలియచేస్తున్నారు, నేను ఆత్మను, నా స్వరూపమే శాంతి. उनको ये पता ही नहीं इसीलिए शांति मांगते हैं. ప్రపంచం వాళ్ళకు తెలియదు కాబట్టి శాంతిని అడుక్కుంటూ ఉంటారు. ఆత్మ कहती है शांति चाहिए. ఆత్మ చెప్తూ ఉంటుంది, నాకు శాంతి కావాలి. అంటే నేను అంటే ఆత్మను. మరి ఆత్మ ఈ నోటి ద్వారా చెప్తుంది, నాకు శాంతి కావాలి అని. ఆత్మ అపనే స్వధర్మకో భూలీ హుయి హై. ఎందుకు కావాలనుకుంటూ ఉంది ఆత్మ శాంతి కావాలని? ఆత్మ తన స్వధర్మాన్ని మర్చిపోయిన కారణంగా. వాస్తవ में आत्मा का धर्म ही शांति है, फिर आत्मा क्यों कहती है अशांति है? వాస్తవంగా ఆత్మ ధర్మమే శాంతి. ఆత్మ ఎందుకు చెప్తుంది అశాంతిగా ఉన్నాను నేను అని? అశరీరి హో బైట్ జావో. తండ్రి తెలియచేస్తున్నారు, మీరు పూర్తిగా శరీరాన్ని మర్చిపోయి నేను ఆత్మ అనేటువంటి స్థితిలో కూర్చోండి. వహతో హట్ సే ప్రాణాయం చఢ్ జాతే దేతే హై తో జైసే మర్ జాతే హై, ఉస్కో కహా జాతా హై ఆర్టిఫిషియల్ శాంతి. బయట ప్రపంచంలో హఠయోగాలు, హఠంతో ప్రాణాయము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. జైసే మర్ జాతే హై, ఎట్లా చనిపోయిన వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లా ఉస్కో కహా జాతా హై ఆర్టిఫిషియల్ శాంతి. ఆ ఒక్క కొద్దిసేపు దాన్ని కూడా తండ్రి చెప్తున్నారు, అది ఆర్టిఫిషియల్ శాంతి. तुम बच्चों को तो पता है हमारा स्वधर्म शांति है, तुम आत्मा स्वराज्य ले रही हो. మనము మన స్వధర్మం శాంతి, ఆత్మ స్వరాజ్యం అనేటువంటిది తీసుకుంటూ ఉంది. ఆత్మ హీ సబ్ కుచ్ బంతీ హై. ఆత్మ బ్యారిస్టర్ బంతీ హై. ఆత్మనే లాయర్ అవుతుంది, ఇంజనీర్ అవుతుంది, అన్ని రకాలుగా ఆత్మనే అవుతుంది. ఆత్మ कहती है हमको राज्य चाहिए. ఆత్మ చెప్తుంది, నాకు రాజ్యం కావాలి. ఆగే भी राज्य लिया था बाबा से. వెనుక కల్పంలో కూడా మనమందరం రాజ్యం తీసుకుని ఉంటిమి తండ్రితో, మరి ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉన్నాం. మనుష్య దేహ అభిమానమే హైతో దుఃఖమే హై. మనుషులు ఎందుకు ఈ రోజుల్లో చాలా దుఃఖంగా ఉన్నారంటే దేహ అభిమానంలో ఉండిన కారణంగానే తండ్రి తెలియచేస్తున్నారు. అభి తుమ్ సమజ్తే హో కి హమ్ ఆత్మా హై, అపనే పరంపిత పరమాత్మా సే స్వరాజ్ లేనే ఆయే హై. ఇప్పుడు మీకు తెలుసు, నేను ఆత్మను, స్వయం పరంపిత పరమాత్మ ద్వారా స్వరాజ్యాన్ని నేను తీసుకుంటున్నాను. తుమ్ ఆత్మకో రాజాయి చాహియే. ఆత్మలకు ఇప్పుడు రాజ్యం కావాలి. ఈ సమయ ఆత్మ స్వరాజ్య మాంగతీ హై బేహద్ కే బాబా సే. ఈ సమయంలో ఆత్మ స్వరాజ్యం కావాలి అనుకుంటుంది బేహద్ తండ్రితో. శ్రీకృష్ణ కోతో స్వరాజ్యత ఫిర్ గుమ్ హో గయా. శ్రీకృష్ణునికి స్వరాజ్యం ఉన్నింది స్వర్గంలో, అది ఇప్పుడు పోగొట్టుకున్నారు. अब बाबा आकर तुम आत्माओं को राज्य देते हैं, इसको राजयोग कहा जाता है. తండ్రి వచ్చి పరంధామం నుండి ఈ బ్రహ్మ తనువు ద్వారా మన అందరి ఆత్మలకు రాజ్యం ఇస్తూ ఉన్నారు. దీనికే చెప్తారు రాజయోగము అని. परमपिता परमात्मा राजयोग सिखलाते हैं. मनुष्य देह अभिमानी होने के कारण कहते हैं मैं फलाना हूँ. పరంపిత పరమాత్మ రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. మనుష్యులు దేహ అభిమానంలో ఉండిన కారణంగా చెప్తూ ఉన్నారు, నేను ఫలానా.
మే దేహ్ కో హీ సమజ్ లేతే హై. నేను అంటే మనుషులు అనుకుంటున్నారు దేహము అని. ఇక్కడ వాస్తవంగా పరంపిత పరమాత్ముడు మనకు సత్యమైనటువంటి జ్ఞానం ద్వారా తెలియచేస్తున్నారు, మీరు శరీరం కాదు, మీరు ఆత్మ. వాస్తవమే మై ఆత్మ కర్తీ హై. వాస్తవంగా ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఆత్మ లోపల చెప్తూ ఉంటుంది నేను నేను అనేటువంటి విషయం. నేను అనేటువంటిది ఆత్మనే కదా. ఆత్మ कहती है मैं यह चीज उठाता हूं. ఆత్మ చెప్తుంది ఫలానా వస్తువుని నేను తీసుకుంటున్నాను. ఫీమేల్ कहेगी मैं उठाती हूं. वास्तव में आत्मा तो मेल है, मैं आत्मा बाबा का बच्चा हूं. మరి ఫిమేల్ చెప్తుంది నేను తీసుకుంటున్నాను. వాస్తవమే ఆత్మతో మేల్ హే. వాస్తవంగా ఆత్మ పురుష్. మే ఆత్మ బాబా కా బచ్చా హూ. నేను ఆత్మను, బాబా బిడ్డను. ఆత్మ कहती है బాబా हम आपसे स्वराज ले रहे हैं. ఆత్మ చెప్తుంది బాబా నేను మీ ద్వారా స్వరాజ్యాన్ని తీసుకుంటున్నాను అని. ఆత్మకు స్వరాజ్య దేతే హై పరమాత్మ. ఆత్మకు స్వరాజ్యాన్ని ఇచ్చేటువంటి వారు పరమాత్ముడు. భక్తి और ज्ञान में देखो कितना फर्क है. భక్తికి జ్ఞానానికి చాలా తేడా ఉంది. शिव का मंदिर भी होता है, सबसे जास्ती घंटे भी शिव के मंदिर में बजते हैं. శివుని యొక్క మందిరాలకు కూడా ఉన్నాయి. చాలా వెళుతూ ఉంటారు, అందరూ కూడా గంటలు కొడతారు. శివుని యొక్క మందిరంలో చాలా గంటలు మ్రోగిస్తూ ఉంటారు. उनको जगाते हैं ना, जगाते तो सबको है. सवेरे सवेरे बैंड बाजे बजते हैं. यहाँ बाबा बच्चों को जाकर देवता बनाते हैं. जगाकर బాబా తెలియచేస్తున్నారు ప్రొద్దున్నే భక్తి మార్గంలో లేచి వాళ్ళు వాయిద్యాలు మ్రోగిస్తూ ఉంటారు. ఇక్కడ తండ్రి బిడ్డలకు లేపించి దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు. గంటే ఆది బజానేకి కోయి బాత్ నహీ హై. గంటలు కొట్టడం ఇవన్నీ కూడా ఏమీ మాట లేదు అని చెప్తున్నారు. బాబా कहते हैं तुमको स्वराज्य चाहिए तो पहले पवित्र बनो. తండ్రి చెప్తున్నారు మీకు స్వరాజ్యం కావాలి అంటే మొట్టమొదట మీరు పవిత్రం కండి. ఏం ఆబ్జెక్ట్ బుద్ధి మే रहती है. स्टूडेंट कहेंगे हम यह मैट्रिक पास करेंगे, फिर यह करेंगे. सन्यासी चाहेंगे हमको शांति मिले. స్టూడెంట్స్ ఏం చెప్తారు మేము మ్యాట్రిక్ పాస్ కావాలి, ఆ ఎగ్జామ్ పాస్ చేయాలా, ఈ ఎగ్జామ్ పాస్ చేయాలని. సన్యాసులు చెప్తారు మాకు శాంతి దొరకాలి అని. ఏక్ కహానీ భీ హై నా, రాణి కే గలే మే హార్ పడాతా ఢూంఢతీ థీ బాహర్. ఒక కథ కూడా తెలియచేస్తున్నారు తండ్రి. ఒక రాణి మహారాణి తన మెడలో ఉన్నటువంటి హారాన్ని మర్చిపోయి ఆ హారాన్ని వెతుకుతూ ఉందన్నమాట. ఆ వెతుకుతూ ఉండేటువంటప్పుడు ఒక సాధువు చెప్పారన్నమాట మీ మెడలోనే ఉంది అని. ఇట్లా మనకు శాంతి మన దగ్గరే ఉంటూ మనలోనే ఉంది, అయితే మనం బయట అంతా వెతుకుతూ ఉన్నాం. తో వహ్ భీ శాంతి కో బాహర్ ఢూంఢతే హై. వాళ్ళు మనుషులు శాంతిని బయట వెతుకుతూ ఉంటారు, సన్యాసులు అందరూ. పరంతు ఆత్మతో స్వయం శాంత స్వరూప హై. వాస్తవంగా ఆత్మ స్వయం శాంత స్వరూపమైంది. ఆత్మ అపనే స్వధర్మ కో భూల్ అపనే కో శరీర్ సమజ్ బైఠీ హై. బాబా అంటున్నారు ఆత్మ స్వధర్మాన్ని మర్చిపోయి స్వయాన్ని శరీరం అనుకొని కూర్చొంది. బాబా ఫిర్ స్మృతి దిలాతే హై కి తుమ్ ఆత్మ హో. తండ్రి వచ్చి తెలియచేస్తున్నారు మీరు ఆత్మ, ఈ శరీరం కాదు. తుమ్ ఆత్మనే 84 జన్మ భోగే హై. మీరు ఆత్మలు, ఆత్మ 84 జన్మలు తీసుకుంది. ఏ బాతే దూసరా కోయి సమజా నా సకి. ఇటువంటి మహావాక్యాలు ఈ విధంగా ఎవ్వరు మనకు ఇంత సత్యంగా ఎవ్వరు చెప్పేదానికి సాధ్యం లేదు ప్రపంచంలో. బాబా कहते हैं
तुम अपने जन्मों को नहीं जानते हो. తండ్రి చెప్తున్నారు, మీ జన్మల గురించి కూడా మీకు తెలియదు. మే బతాతా హూ, నేను మీకు వచ్చి తెలియచేస్తాను 84 జన్మల యొక్క కథ. తుమ్ హో బ్రహ్మ కుమార్ కుమారియా. बाबा ने समझाया है, सिवाय पवित्रता के ज्ञान की धारणा हो नहीं सकती. బ్రహ్మ కుమార్ కుమారీలు మీరు. బాబా తెలియచేస్తున్నారు, పవిత్రత యొక్క జ్ఞానం ధారణ కావాలి అంటే బాబా అంటున్నారు, సివాయే పవిత్రతాకే జ్ఞానికి ధారణ హో నహీ సక్తి హై. పవిత్రత లేదు అంటే జ్ఞానం మనలో ధారణ కాదు, అయ్యే సాధ్యం లేదు అంటున్నారు బాబా. కైతే హై నా, షేరినీ కే దూద్ కే లియే సోనే కా బర్తన్ చాహియే. మరి సామెత చెప్తారన్నమాట, మరి పులి పాలు బంగారు పాత్రలోనే ఉంచాలి. తో ఇస్మే భీ సోనే కా బర్తన్ చాహియే. స్వయం సత్యమైనటువంటి తండ్రి పరంపిత పరమాత్ముని యొక్క ఆ ఒక్క మహాజ్ఞానం అనేటువంటిది బంగారం కంటే చాలా వాల్యుబుల్. మరి అటువంటి మంచి మహావాక్యాలు మన బుద్ధిలో కూర్చోవాలి అంటే స్వచ్ఛమైనటువంటి బుద్ధి పాత్ర కావాలి. ఇక్కడ జ్ఞానం కూర్చోవాలి అంటే ఆత్మ బాబాకో యాద్ కర్నే సే సోనా బన్ జాతీ హే. ఆత్మ తండ్రిని తలంపు చేస్తే ఆత్మ బంగారం లాగా అయిపోతుందంటే స్వచ్ఛమవుతుంది. బాబా బి సచ్చా సోనా హై, మన తండ్రి కూడా సత్యమైన బంగారము. ఆత్మ బాబాకో యాద్ కర్తీ హై తో జ్ఞాన్ ఆ జాతా హై. ఆత్మ తండ్రిని తలంపు చేసినట్లయితే మనలో జ్ఞానం వచ్చేస్తుంది. తుమ్ సచ్చా సోనా పవిత్రతే ఏ జ్ఞాన కా అసర్ కిస్కో హోతా నహీ. మీరు సత్యమైనటువంటి బంగారం లాగా పవిత్రంగా ఉండేటువంటి వారు ఇప్పుడు అలా లేదు, అందుకనే మనకు ఇప్పుడు పవర్ లేదు. బాబా కైతే హై మే తుమ్ ఆత్మకో స్వరాజ్య దేతా హూ. ఇప్పుడు నేను ఆత్మలకు స్వరాజ్యాన్ని ఇస్తూ ఉన్నాను. ఏ స్వరాజ్య మిలేగా తబ్ జబ్ పురానీ సృష్టి కా అంత్ ఔర్ నయీ సృష్టి కి ఆది హోగి. ఈ స్వరాజ్యం ఎప్పుడు దొరుకుతుందంటే పాత సృష్టి యొక్క అంతిమము, కొత్త సృష్టి యొక్క ప్రారంభం మధ్యలో సంగమ యుగంలో మనకు ఈ ఒక జ్ఞానము దొరుకుతూ ఉంది. స్వరాజ్యం మనుష్యంకో హద్దుకి రాజాయి హై. మనుష్యులది హద్దు యొక్క రాజ్యము. బేహద్దుకి రాజాయి మనుష్యంకో కభీ మిల్తీ నహీ. బేహద్దు రాజ్యము పరంపిత పరమాత్ముడు ఇచ్చేటువంటి యొక్క రాజ్యము మనుష్యులకు ఎప్పుడూ దొరకదు. స్వయం పరంపిత పరమాత్ముని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు 100% దొరుకుతుంది. విశ్వ కా మాలిక్ బన్ నా సకే. బేహద్దు తండ్రిని మనం తెలుసుకోలేదు అంటే విశ్వానికి మాలికులు కూడా అయ్యే సాధ్యం లేదు. తుమ్ బన్తే హో బాబా ద్వారా. మీరు విశ్వానికే మాలిక్ అవుతూ ఉన్నారు బిడ్డలు తండ్రి ద్వారా. భగవాన్ బాబా కో హీ తుమారే 84 జన్మం కా మాలూమ్ హై. భగవాన్ బాబా కో హీ తుమారే 84 జన్మం కా మాలూమ్ హై. భగవంతుడు తండ్రికి మాత్రమే తెలుసు 84 జన్మల యొక్క కథ. దేవతాయే అపనే జన్మం కో జాన్ నహీ సక్తి. దేవతలకు వాళ్ళ జన్మలు ఎన్ని తీసుకున్నారనేటువంటిది సతయుగంలో తెలిసలేదన్నమాట. అగర్ జాన్ జాయే తో దుఃఖీ హో జాయే. ఒకవేళ మనకు దేవతలుగా ఉండేటప్పుడు మనకు మన జన్మల గురించి తెలిసిందంటే దుఃఖం వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ మనం జన్మలు తీసుకోవాలి, ఇలా మనం యుగాలు దాటి వెళ్ళాలి అంటే అక్కడ దుఃఖం వస్తుంది. అందుకని అక్కడ మనకు ఈ జ్ఞానం ఉండదు. క్యా సీడీ ఉతర్తే జాయేంగి రాజాయి కా సుఖ్ హీ గుమ్ హో జాయే. ఒకవేళ అక్కడ కూడా మనకి ఈ జ్ఞానం తెలిసి ఉంటే మనము మెట్లు దిగుతున్నాము, రాజ్యం యొక్క సుఖం పోగొట్టుకుంటామనేది తెలిసిపోతుంది. అందుకని అక్కడ ఈ జ్ఞానం లేదు. అందుకే బాబా చెప్తుంటారు, మీకు ఈ జ్ఞానం సంగమ యుగంలో మాత్రమే ఇది మర్జ్ అయిపోతుంది. యహా తుమ్కో పతా హై जानते हैं कि हम आत्मा हैं, इसमें संशय की बात नहीं. మరి ఇక్కడ మీరు తెలుసుకున్నారు మనం ఆత్మ అయినాము, ఇందులో సంశయం యొక్క మాట ఏముంది? ఏక్ దో సే
सुनकर वृद्धि होती जाती है. ఒకరు తెలుసుకున్న తర్వాత నిశ్చయం కలిగిన తర్వాత ఇంకా ఎంతో మందికి తెలియచేస్తూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏ దైవీ ధర్మ కా జాడ్ స్థాపన్ హో రహా హై. ఇది దైవీ రాజ్యం యొక్క వృక్షము, దైవీ ధర్మం యొక్క వృక్షం స్థాపన అవుతూ ఉంది. తుమ్ సమజ్ సక్తే హో యా హమారే బ్రాహ్మణ కుల్ కా ఆయా హువా హై. బాబా అంటున్నారు, మరి మీరు తెలుసుకున్నారు, మనం బ్రాహ్మణ కులం వాళ్ళు ఇక్కడ కూర్చున్నాం. ఇస్నే పూరీ భక్తి కీ హై, ఫిర్ బాబా సే వర్షా లేనే ఆయా హై. బ్రహ్మ కూడా, బాబా అంటున్నారు, ప్రజాపిత బ్రహ్మ కూడా పూర్తి భక్తి చేసినారు. భక్తి చేసిన తర్వాత శివుడు ఎప్పుడైతే దొరికినారో అప్పుడు తండ్రి నుండి ఆస్తి అనేది తీసుకున్నారు. జ్ఞాన్ పూరా హోతా హై, ఫిర్ భక్తి షురూ హోతీ హై. జ్ఞానం పూర్తి అయిపోయిన తర్వాత మొత్తం సత్య త్రేతాయుగాలన్నీ భక్తి ద్వాపరయుగంలో ప్రారంభమవుతుంది. ఏ కిసీకో పతా హీ నహీ హై. ఇది ఎవరికి తెలియదు. మకాన్ భీ నయా ఔర్ పురాన్ హోతా హై నా. బాబా అంటున్నారు, ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక ఇల్లు కూడా కొత్తది పాతదిగా అయిపోతుంది కదా. కచ్చే మకానోంకి ఆయు జరూర్ కమ్ హోగి. ఆజ్కల్ మకాన్ బహుత్ పక్కే బనాతే హై. బాబా అంటారు, ఫౌండేషన్ సరిలేదు అంటే అది ఆయుష్ తక్కువ ఉంటుంది దానికి. ఈ రోజుల్లో ఇల్లు కట్టడం చాలా స్ట్రాంగ్ గా కడుతూ ఉన్నారు. భలే అర్థక్వేక్ ఆది హో తో భీ మకాన్ గిర్ నహీ, నుక్సాన్ నా హో, బహుత్ మజబూత్ బనాతే హై. భూకంపాలు వచ్చినా కూడా ఆ ఇల్లు పడిపోవడం లేదు. కలియుగంలో ఆ విధంగా సైంటిస్ట్ కడుతూ ఉన్నారు. నుక్సాన్ నా హో, నష్టమయ్యలేదు అని. బహుత్ మజబూత్ బనాతే హై, చాలా స్ట్రాంగ్ గా చేస్తూ ఉన్నారు. ఫౌండేషన్ జాస్తి పక్కా బనాతే హై. బాబా అంటున్నారు, ఫౌండేషన్ పునాది చాలా స్ట్రాంగ్ గా వేస్తున్నారు. అబ్ ఫౌండేషన్ పడ్ రహా హై స్వరాజ్య కా. ఇప్పుడు బాబా బిడ్డలకు తెలియచేస్తున్నారు, మీ యొక్క స్వరాజ్యం యొక్క ఫౌండేషన్ పడుతూ ఉంది. ఆత్మకు 21 జన్మ కే లియే రాజ్య మిల్తా హై. ఆత్మకు 21 జన్మలకు రాజ్యం దొరుకుతూ ఉంది. యహాకి రాజాయితో కుచ్ హై నహీ. కలియుగంలో రాజ్యం అనేటువంటిది ఏమీ లేదు అంటున్నారు తండ్రి. ఆజ్ రాజాయి హై, కల్ కిసీనే చడాయికి కలాస్. ఈరోజు రాజ్యం చేస్తారు, సీట్లో కూర్చుంటారు, రేపు ఆ సీట్ దిగేసినారు అంటే వాళ్ళకు మళ్ళీ అది ఉండదు. ఫౌండేషన్ కోయి కా హై నహీ. బాబా అంటున్నారు, మనుష్య కా భీ ఫౌండేషన్ నహీ. ఆజ్ హై, కల్ మర్ గయే, మర్ జాయి. అభీ తుమ్హారా ఫౌండేషన్ బాబా పక్కా డాల్ దేతే హై. జో 21 జన్మ తుమ్ రాజ్య భాగ్య పాతే హో. బాబా మనకు ఫౌండేషన్ పక్కాగా వేస్తున్నారు. మీరు 21 జన్మల రాజ్య భాగ్యాన్ని పొందుకుంటున్నారు నా ద్వారా. తుమారీ రాజాయి కా పక్కా ఫౌండేషన్ పడతా హై. మీ రాజ్యము యొక్క ఫౌండేషన్ చాలా పక్కాగా బాబా వేస్తున్నారు. తుమ్కో కోయి భీ ధరతీ కా తుఫాన్ హిలా నా సకే. మీకు ఏదే కానీ తుఫాన్లో అల్లాడించే సాధ్యమే లేదు, అంత పక్కా ఫౌండేషన్ ఇక్కడ. గీతా మే భీ కహతే బాబా హమ్కో స్వరాజ్య దేతే హై జిస్కో కోయి లే నా సకే, గిరా నా సకే. బాబా అంటారు, గీతలో కూడా చెప్తున్నారు, తండ్రి మనకు స్వరాజ్యం ఇస్తూ ఉన్నారు, అది ఎవ్వరు కూడా తీసుకునేదానికి లేదు. గిర్నా సకే, పడిపోయేకే లేదు. ఐసీ బాదుషా దేతే హై జో జరా భీ దుఃఖ కి బాత్ నహీ రహతీ. ఎలాంటి ఆస్తి ఇస్తున్నారంటే తండ్రి, కొద్దిగా కూడా దుఃఖం అనేటువంటి మాటనే ఉండదు. ఆత్మకు కిత్నీ ఖుషి హోనీ చాహియే. మరి ఒక్క మాట కూడా దుఃఖమనే మాటే లేదు అన్నప్పుడు ఆత్మకు ఎంత ఖుషి కావాలా. అలాంటి స్వరాజ్యాన్ని బాబా మనకు ఇస్తూ ఉన్నారు, ఆస్తిని. నిశ్చయతో హైనా. కనీసం బాబా మనతో అడుగుతున్నారు, నిశ్చయం ఉంది కదా దీనిపైన, భగవాన్ మనకు ఆస్తి ఇస్తూ ఉన్నారనేటువంటి దానిపైన. నిశ్చయ నహీ హై తో ఓ స్వర్గమే చల్నేకే లాయక్ నహీ. నిశ్చయం లేదు అంటే స్వర్గంలో వెళ్ళేదానికి వాళ్ళు అర్హులు కాదు.
इतने ढेर ब्रह्मा कुमार कुमारियां वृद्धि को पाते रहते हैं. బ్రహ్మ కుమార్ కుమారిలో వృద్ధి చెందుతూ ఉంటారు. तुम जानते हो ज्ञान सागर पतित पावन हमको पढ़ाकर राजयोग सिखा रहे हैं. మీకు తెలుసు జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మ పతిత పావనుడు మనందరికి చదివిస్తున్నారు, రాజయోగం నేర్పిస్తున్నారు. ఫిర్ కహ దేతే హై కృష్ణానే సికాయా. భక్తిలో చెప్పినారు మనుషులు, శ్రీకృష్ణుడు నేర్పించినారు రాజయోగము అని. ఏ కైసే సమझे శివబాబానే మనుషు తన్మే ఆకర్ సికాయా. మనుషులకి ఎట్లా తెలుస్తుంది శివ తండ్రి వచ్చి మనిషి యొక్క తనువులో వచ్చి నేర్పించినారనేటువంటి ఒక గుప్తమైనటువంటి విషయం మనుషులకు తెలియదు. భారత్ హి పవిత్రత అబ్ అపవిత్ర పతిత హై. ఇదే భారతదేశం పవిత్రంగా ఉన్నటువంటిది ఒకప్పుడు, ఇప్పుడు అపవిత్రంగా పతితంగా అయిపోయింది. దేవతా ఉంకే ఆగే జాకర్ ఉనోంకి మహిమా గాతే హై. దేవతల ముందు వెళ్ళి మనుషులందరూ భక్తిలో మహిమ చేస్తూ ఉంటారు. శివకే ఆగే కభీ ఐసా నహీ గాయేంగే తుమ్ సర్వగుణ సంపన్ 16 కళా సంపూరణ్ హో. శివుని మందిరానికి వెళ్ళి శివుని ముందు ఈ విధంగా మహిమ చేయరు, మీరు సర్వగుణ సంపన్నులు 16 కళా సంపూర్ణులు అని. ఈ మహిమ దేవతల ముందు వెళ్ళి చెప్తారన్నమాట వాళ్ళు. శివకి మహిమ అలగ్ హై. వా జ్ఞాన్ కా సాగర్ పతిత్ పావన్ సర్వ కా సద్గతి కర్నే వాలా. శివుని మహిమనే వేరు. జ్ఞాన సాగరుడు పతిత పావన సర్వులకు సద్గతి ఇచ్చేటువంటి వారు. సర్వకి జోలి బర్నే వాలా భోలానాథ్ హై. శివుడు అందరికీ జోలి నింపేటువంటి భోలానాథుడు. ఐసే బాబాకో సబ్ భూలే హుయే హై. ఇటువంటి తండ్రిని అందరూ మర్చిపోయినాము ప్రపంచంలో. ఇప్పుడు మనము తండ్రిని క్లియర్గా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది. తండ్రి నుండి మనం ఇప్పుడు జోలి నింపుకుంటూ ఉన్నాం. పరంపిత పరమాత్మకు బులాతే హై కి ఆకర్ దుఃఖ హరో సుఖదు. పరంపిత పరమాత్ముని పిలుస్తూ ఉన్నారు భక్తిలో, వచ్చి మీరు దుఃఖాన్ని హరింప చేయండి, సుఖం ఇవ్వండి. సుఖకర్త దుఃఖహర్తతో ఏక్ హీ హైనా. సుఖకర్త దుఃఖహర్త అంటే దుఃఖాన్ని హరింపచేసి సుఖం ఇవ్వండి. ఉన్కి హీ శ్రేష్ఠ మత్ హై. వహ్ హై శ్రీ శ్రీ భగవాన్ కి మత్. వాళ్ళదే శ్రేష్ఠ మతం. పరంపిత పరమాత్ముంది శ్రేష్టమైన మతము, శ్రేష్టాతి శ్రేష్టమైన మతం శ్రీ శ్రీ భగవాన్ మతము. జిస్సే తుమ్ బచ్చే భీ శ్రేష్ఠ బంతే హో. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి ఇచ్చిన మతం అనుసారంగా నడిస్తే పిల్లలు మీరు కూడా శ్రేష్టమవుతారు. గవర్నమెంట్ భీ కైతీ హై కి భ్రష్టాచారి దునియా హై. ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా చెప్తూ ఉంది అంటున్నారు తండ్రి, భ్రష్టాచారి ప్రపంచం ఇది అని. అంటే అన్నీ కూడా పాపాలు జరుగుతూ ఉండేవి, అందరూ చూస్తున్నారు ప్రపంచంలో. అబ్ శ్రేష్ఠ కౌన్ బనాయే. గవర్నమెంటే మరి భ్రష్టాచారి ప్రపంచం అయిపోయింది అన్నప్పుడు ఇంకెవరు శ్రేష్టం చేస్తారు? పతా హీ నహీ పడతా హై. వాళ్ళకి ఇది కూడా తెలీదు. సమస్తే హై సాధు లోగ్ బనాయేంగే పరంతు వతో శ్రేష్ఠ బనా నహీ సక్తే. చెప్తారు సాధువులు చేస్తారు ఈ ప్రపంచాన్ని పవిత్రము శ్రేష్టము అని. బాబా తెలియచేస్తున్నారు శ్రేష్టంగా తయారు చేసేదానికి ఏ మనుష్యుల దగ్గర కూడా సాధ్యం కాదు. ఈ ప్రపంచంలో సర్వ ఉన్నతుడైనటువంటి తండ్రి పరంపిత పరమాత్ముడు ఆ భగవంతుడు ఒక్కరే మనకు ఈ ప్రపంచాన్ని శ్రేష్టంగా తయారు చేస్తారు. ఏతో బాబా కా హీ కామ్ హై. ఇది ఒక తండ్రి పని, శ్రేష్టంగా తయారు చేసేటువంటిది తండ్రి పని. పహలే ఏక్ రాజాకే హుకం పర్ చల్తే తే. ఫస్ట్ లో ఒక రాజు చెప్పినట్టు వినేటువంటి వారు. సతయుగ మే తుమ్కో వజీర్ ఆది కోయి భీ నహీ హై. సతయుగంలో మనకు వజీర్ ఉండరన్నమాట. బాదుషా మే భీ తాకత్ రహతీ హై. వజీర్ కా నామ్ గాయా హీ నహీ జాతా. మంత్రి అక్కడ ఉండరు, దాని యొక్క పాయింటే లేదు అక్కడ. ఒక రాజు మాటతోనే జరుగుతూ ఉంటుంది. తుమ్ సమజ్తే హో హమ్నే విశ్వ కా మాలిక్ బన్ రాజ్య చలాయా తా. మీకు తెలుసు విశ్వానికి మాలిక్ అయ్యి రాజ్యం నడిపించినాము అని. ఐసే హీ జాకర్ చలానా హై జైసే చలాయా తా.
ఎట్లా నడిపించిండ్రో ఇంతకు ముందు కల్పం ముందు అలానే ఇప్పుడు కూడా మీరు నడిపిస్తారు. బరోబర్ సతయుగ్ మే లక్ష్మీనారాయణ కా రాజ్య తానా, ఖచ్చితంగా సతయుగంలో లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం అనేటువంటిది ఉన్నింది 100%. హర్ ఏకకో అప్ని అప్ని రాజధాని మిలేగి, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ రాజధాని దొరుకుతుంది. కృష్ణకు అప్ని రాజధాని హోగి, दूसरे भी राजा ये होते हैं ना, कम से कम 8 तो है ना, फिर 8 है वा 108 है, आगे चल पता पड़ जाएगा. బాబా అంటున్నారు శ్రీకృష్ణుని వాళ్ళ రాజధాని ఉంటుంది, మరి ఇతర రాజులు కూడా ఉంటారు. తక్కువలో తక్కువ 8 మంది రాజులు, మరి తర్వాత 108 మంది. ఆగే చల్ పతా పడ్ జాయేగా, ఇంకా మీరు ముందు ముందు వెళ్ళినట్లయితే జ్ఞానంలో అన్ని విషయాలు మీకు పర్ఫెక్ట్ గా తెలుస్తాయి. ఐసే నహీ కి జో పిచాడి మే జ్ఞాన్ దేనా హై వహా భీ దేంగి, ఇట్లా కాదు లాస్ట్ లో జ్ఞానం ఏదైతే ఇంకా లాస్ట్ లో ఇచ్చే జ్ఞానం కూడా ఇప్పుడే ఇస్తారనేటువంటి మాట కాదు ఇక్కడ. జో జియేంగే బాబా జ్ఞాన్ దేతే రహేంగి, ఎవరిక్కడ మనం లాస్ట్ వరకు జీవిస్తామో వాళ్ళకు బాబా జ్ఞానం ఇస్తూనే ఉంటారు. లాస్ట్ వరకు వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. దేనా హీ హై డ్రామా మే నూంద్ హై, పరమాత్మలో ఏదైతే జ్ఞానం ఉందో అది ఖచ్చితంగా జ్ఞానం అందరికీ ఇస్తారు. డ్రామాలో ఫిక్స్ అయింది, అది ఏముందో అది భగవంతుడు అందరికీ చెప్పేస్తారు ఆ జ్ఞానాన్ని. పరమాత్మ కా అభి పార్ట్ హై, యహ్ జ్ఞాన్ దేనే కా పార్ట్ అభి నూందా హువా హై, పరమాత్మ యొక్క పాత్ర వాస్తవంగా ఈ సంగమయుగంలో ఈ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఇది బాబా అంటున్నారు జ్ఞానం ఇచ్చేటువంటి డ్రామాలో పాత్ర కూడా నిండి ఉంది. బాబా कहते हैं आगे चल तुम बहुत समझने वाले हो, ఇంకా ముందుకు వెళితే మీరు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ప్రతిదిన్ సంజాతే రహతే హై, ప్రతిరోజు బాబా అన్ని విషయాలు బిడ్డలకు తెలియచేస్తూ ఉంటారు. ఏ భీ పతా చలే కి హమ్ వహా రాజధాని కైసే కర్తే హై, ఇది కూడా మీకు తెలిసిపోతుంది మనం సతీయుగంలో వెళ్ళి రాజ్యాన్ని ఎలా చేస్తామనేది. స్వయంవర్ కైసే హోతా హై, అక్కడ స్వయంవరం కూడా ఎలా జరుగుతుంది. తుమ్ ధ్యానమే జాతే హో వైకుంఠమే జాకర్ దేఖ్తే భీ హో, మీరు ధ్యానంలో వెళ్తారు, వైకుంఠంలో వెళ్ళి చూస్తారు కూడా. కైసే వహా సోనే కే మెహల్ హై, సతీయుగంలో వచ్చేటువంటి కొత్త ప్రపంచంలో మన మెహల్స్ ఎలా ఉంటాయనేటువంటిది కూడా బంగారు మెహల్స్ మీకు తెలుస్తుంది. సోనాహే సోనాహే, సతీయుగంలో ఎక్కడ చూసినా బంగారమే. అప్నే కో పారస్పురి మే దేఖ్తే హో, బాబా అన్ని మనకు చూపిస్తారు. లాస్ట్ వరకు తండ్రి అవన్నీ మనకు అన్ని విషయాలు కూడా సాక్షాత్కారం చేయించే వరకు మనం ఉండాలి, అప్పుడు అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. సోనేకి హీటోంకే మకాన్ బన్ రహే హై, మరి బంగారు ఇటుకలతో మెహల్ అనేటువంటిది ఇల్లు తయారవుతుంది. సమస్తే హై తోడి ఈటే లే జాయేంగే, ఫిర్ ఉతర్తే హో తో అప్నే కో యహా దేఖ్తే హో, మీరా భీ ధ్యాన్ మే అప్నే కో రాస్ కర్తే కృష్ణ కే సాత్ దేఖ్తీ థీ, మీరా భక్తిలో మీరా కృష్ణునికి పూజ చేసేటప్పుడు ధ్యానంలో వెళ్ళి రాస్ చేస్తూ ఉండ్రి కృష్ణ జొతలో. తుమ్ సూక్ష్మవతన్ మే జాతే హో వహా హడ్డీ మాస్ నహీ హోతా ఫరిష్తే బన్ జాతే హై, మీరందరూ సూక్ష్మవతనానికి వెళ్తారు, అక్కడ ఒక ఎముకలు హడ్డీ మాస్ అనేటువంటిది ఉండదు, ఫరిష్తా అయిపోతారు. బ్రహ్మా కా భీ సూక్ష్మ శరీర్ దేఖ్నే మే ఆతా హై, బ్రహ్మాది కూడా సూక్ష్మ శరీరము చూడొచ్చు సూక్ష్మవతనంలో. యహీ ఫరిష్తా బన్ జాతే హై, బ్రహ్మ కూడా ఫరిష్తా అయిపోతారు. తుమ్ బగీచా ఆది దేఖ్తే హో, మీరు బగీచా తోటను కూడా పూల తోటను కూడా చూస్తారు. ఏ బాబా సాక్షాత్కార్ కరాతే హై, పిల్లలకు బాబా సాక్షాత్కారం చేయిస్తారు. తుమ్ కైతే హో బాబా హమ్కో సూబీ రస్ పిలాతే హై, మీరు చెప్తారు సాక్షాత్కారం చేయిస్తారు బాబా, మీరు తెలియచేస్తారు బాబాకు బాబా మాకు మీరు సూబీ రస్ తాపిస్తారు అని. అబ్ సూక్ష్మవతన్ మీతో పిలా నా సకే, సూక్ష్మవతనంలో తాపించేదానికి సాధ్యం లేదు.
फल फूल వైకుంఠ में पड़े ఫస్ట్ క్లాస్ होते हैं ना. ఫలాలు పుష్పాలు వైకుంఠంలో చాలా ఫస్ట్ క్లాస్ గా చాలా సుందరంగా ఉంటాయి. సూక్ష్మవతన్ మే తో బగీచా నహీ హోగా. సూక్ష్మవతనంలో బగీచా లేదు, అక్కడ పండ్లు పూలు తోటలు. तुम बताते हो कि बगीचे में गए फिर वहां प्रिंस था, वो तो వైకుంఠ हो गया ना. మరి మీరే చెప్తారు కదా, మేము పూల తోటలో వెళ్ళింటిమి, అక్కడ యువరాజ్ కుమారుడు ఉండేవారు అని. సాక్షాత్కారంలో వెళ్ళేటువంటి వాళ్ళు, ధ్యానంలో వెళ్ళేటువంటి వాళ్ళు, మేము వైకుంఠం వెళ్ళింటిమి, శ్రీకృష్ణుడు ఉండేటువంటి వారు అని చెప్తారు కదా. వైకుంఠకే వైభవ్ యహా మిల్నా సకే. వైకుంఠం యొక్క వైభవాలు కలియుగంలో దొరకవు, సాధ్యం లేదు. వహాతో బాబా कहते हैं बच्चे वहां तो फर्स्ट क्लास వైభవ్ होते हैं. సతీయుగంలో చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి వైభవాలు ఉంటాయి. బాబా कहते हम तुमको వైకుంఠ का मालिक बनाते हैं. నేను మీకు వైకుంఠానికి మాలిక్గా తయారు చేస్తున్నాను. యహాతో దుఃఖ హీ దుఃఖ హై. ఇక్కడ కలియుగంలో అందరికీ దుఃఖమే దుఃఖం. కోయి ఐసా మనుష్ నహీ జో ఐసా నా కహే కి హే భగవాన్ దుఃఖ సే చుడావు. బాబా కోయి ఐసా మనుష్ నహీ జో ఐసా నా కహే కి ఏ భగవాన్ దుఃఖ సే చుడావు. భగవంతుడా ఈ దుఃఖం నుండి విడిపించండి అని చెప్పకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దుఃఖ ప్రపంచంలో? ప్రతి ఒక్కరు చెప్తారు దుఃఖం నుండి విడిపించండి అని. దుఃఖమే హి యాద్ కర్తే హై సభి. దుఃఖం ఉన్నప్పుడే అందరూ భగవంతుని తెలుసుకుంటారు. కృష్ణకే పూజారి కహేంగే కృష్ణ కహో. हनुमान के पुजारी हनुमान की जब जय बोलेंगे, यहाँ बाबा कहते हैं निरंतर मुझे बाबा को याद करो. శ్రీకృష్ణునికి పూజ చేసేటువంటి భక్తులు కృష్ణ అని చెప్తారు, భగవంతుడని. హనుమంతుని యొక్క పూజారీలు హనుమాన్ జై అంటే వాళ్ళు భగవంతుడు అనుకుంటున్నారు. ఇక్కడ స్వయం పరంపిత పరమాత్మ చెప్తున్నారు, నిరంతరము నన్ను నిరాకార రూపంలో తలంపు చేయండి, మీ పాపము తొలగిపోతుంది. ఐసా యాద్ కరో జో అంతకాల్ కోయికి స్మృతి నా ఆయే. ఇంత మీరు తలంపు చేయాలి. ఇప్పుడు ఇటువంటి ప్రాక్టీస్ అయిపోవాలా మీకు. అంతకాలంలో అంతిమ సమయంలో శరీరం వదిలేటప్పుడు ఎవ్వరూ గుర్తుకు రాకూడదు, ఒక్క పరంపిత పరమాత్ముడు మన తండ్రి తప్ప. काशी कलवट खाते थे, उसमें किए हुए पापों की ऐसी महसूसता आती है जैसे जन्म जन्मांतर की सजाए भोगते हैं. ముందు ముందు కాలంలో ఇట్లా కాశీలో కత్తుల బావి ఉండేటువంటిది అని చెప్తారు. అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు పాపాలు పోవాలంటే ఆ బావిలో పడిపోవాలి అనుకుంటారు. వాస్తవంగా ఒక్క భగవంతుణ్ణి మాత్రమే మనం తలంపు చేసినప్పుడే పాపం పోతుంది. బహుత్ పాప్ కియే హై. అట్లా మనం ఆ విధంగా వాళ్ళు మనుషులు ఆ విధంగా బావిలో పడిపోతే ఎంత ఆత్మ దుఃఖిస్తుంది. ఎన్ని జన్మల యొక్క పాపం చేసింటే అంత దుఃఖం పడుతుంది. బహుత్ పాప్ కియే అనుకుంటుంది అన్నమాట, చాలా పాపం చేశానని. ఇస్కో కహా హీ జాతా హై పాపాత్మాओं की दुनिया. ఈ ప్రపంచం పాపాత్మల యొక్క ప్రపంచం. ఆత్మ పాపి హే. కలియుగంలో ఆత్మలు పాపి అయిపోయినారు, పాపాత్మలైనారు. ఎందుకంటే కర్మలే అలా ఉన్నాయి. आत्मा ही बाबा को बुलाती है, ए परम पिता परमात्मा, ए परंदाम के रहने वाले शिव बाबा, उनको असली नाम तो एक ही है. ఆత్మ బాబాని పిలుస్తుంది, ఆత్మ పరంపిత పరమాత్ముని పిలుస్తూ ఉందన్నమాట. హే పరంపిత పరమాత్మ, హే పరంధాంలో ఉండేటువంటి శివ తండ్రి, మాకు బాబా అంటారు ఉన్కా అసలీ నామ్తో ఏక్ హీ హై. వాస్తవికమైనటువంటి పేరు భగవంతునిది ఒక్కటే. వహై ఆత్మావంక బాప్. భగవంతుడు ఆత్మలకు తండ్రి. రుద్రకే సాత్ సాలిగ్రామ్ శబ్ద శోభతా నహీ హై. బాబా అంటున్నారు రుద్రుడి యొక్క జొతలో సాలిగ్రామ్ యొక్క శబ్దము శోభించదు అంటున్నారు. శివ ఔర్ సాలిగ్రామ్ శోభతా హై. శివుడు మరి సాలిగ్రామ్ అంటే శోభిస్తుంది. బాబా అంటూ ఉన్నారు మరి రుద్రుడు సాలిగ్రామ్ అనేటువంటి శబ్దము శోభించదు. शिव का मिट्टी का लिंग बनाते हैं तो सालिग्राम भी बनाते हैं.
శివునిది మట్టితో లింగం తయారు చేస్తారు. దాని జొతలో శాలిగ్రాములను కూడా చేస్తారు. పతిత్ పావన్తో వహీ హైనా, పతిత పావన శివ తండ్రి ఒక్కరే కదా. యహా యజ్ఞ భీ రచతే హై, కలియుగంలో యజ్ఞాలు కూడా చేస్తారు. భారత్ సబ్సే ఊంచ హై పరంతు దేవతా ధర్మ కో భూల్ గయే హై. బాబా అంటున్నారు భారతం అన్నింటికంటే చాలా ఉన్నతమైనటువంటిది. దేవతా ధర్మకో భూల్ గయే హై, దేవతా ధర్మం అంటే ఏమనేటువంటిది మనుషులు మర్చిపోయినారు. తుమారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ హై. బాబా తెలియచేస్తున్నారు శివతండ్రి మీ ఒక్క ధర్మం సనాతన ధర్మం, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. వతో చలా ఆనా చాహియే, హిందూ కోయి ధర్మ తోడే హీ హై. వాస్తవంగా సనాతన ధర్మం ఏదైతే ఉన్నిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది, వస్తుంది చక్రంలో. హిందూ కోయి ధర్మ తోడే హీ హై. అయితే సనాతన ధర్మం మర్చిపోయి మనుషులు మేము హిందూ ధర్మం వాళ్ళు అని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా అది ధర్మం అనేటువంటిది ఉందా? హిందూ ధర్మం అనేది ఎవరైనా స్థాపన చేసినారా? లేదు. దేవతా ధర్మ వాలే హీ సతో రజో తమో మే ఆతే హై. దేవతా ధర్మం వాళ్ళే సతో రజో తమోలో వస్తారు. జబ్ తమో మే ఆ జాతే హై తో అప్నే కో దేవతా కహ్ నహీ సక్తే హై. మనమే ఎప్పుడైతే దేవతల నుండి కింద మెట్లు దిగుతూ మనము జన్మలు తీసుకుంటూ తమో ప్రధానమైనామో ఇప్పుడు మనల్ని దేవతలు అని చెప్పేదానికి సాధ్యం లేదు అంటున్నారు బాబా. వాస్తవమే హిందూతో ధర్మ హై నహి, వాస్తవంగా హిందూ ధర్మం అనేదే లేదు. తో సంజాయా జాతా హై కి తుమ్ దేవీ దేవతా బన్ సక్తే హో. తెలియచేస్తున్నారు తండ్రి మీరు దేవీ దేవతలు ఖచ్చితంగా కావచ్చు. ఆకర్ సంజో, తెలుసుకోండి వచ్చి ఖచ్చితంగా దేవీ దేవతలు అవుతారు. తో కేదైతే పురుషోత్ కహా హై. మనుషులతో మనము రండి జ్ఞానం తెలుసుకోండి, వినండి, మీరు దేవీ దేవతలు అవుతారు ఈ జ్ఞానం వింటే అని మనం చెప్తే మాకు టైం ఉండదు, టైం ఎక్కడుంది మాకు అంటారు. బాబా కేతే హమ్ తుమ్కో అపనా బనాతే హై శాంతి ఔర్ సుఖ వరసా దేనే లియే. తండ్రి చెప్తున్నారు మిమ్మల్ని నా బిడ్డలుగా చేసుకుంటాను, శాంతిని ఇస్తాను, సుఖం అనేటువంటి ఆస్తి ఇచ్చేదానికోసమే నేను వచ్చినాను అని. మనుషులు అంటారు మాకు పురుసొత్తు లేదు, టైమే లేదంటున్నారు. కోయి పరివార్ ఆపస్ మే ఇక్కట్టే రహతే హై, బహుత్ ప్యార్ సే చల్తే హై. అంటే కలియుగంలో కూడా కొన్ని పరివారాలు ఉన్నాయి, పరస్పరంలో అందరూ కలిసి ఉంటారు, చాలా ప్రీతితో నడుచుకుంటారు. సబ్కి కమాయి ఇక్కట్టి హోతీ హై. కొంతమంది వాళ్ళ ఇళ్ళల్లో బాబా తెలియచేస్తున్నారు అందరూ కలిసి ఉంటారు, సంపాదన అంతా అందరూ కలిసే చేస్తారు. కోయి హంగామా నహీ రహతా హై పరంతు ఇన్కో స్వర్గ్ తో నహీ కహెంగే నా. సత్యుగ్ మే ఏక్ భీ ఘర్ మే బిమార్ దుఃఖీ హోతే నహీ హై. బాబా అంటున్నారు కలియుగంలో ఎంతమంది కలిసి ఉన్నా, కలిసి సంపాదన చేసినప్పటికీ కూడా ఇక్కడ రోగాలు ఉన్నాయి, అశాంతి ఉంది, దుఃఖం ఉంది. సతీయుగంలో ఒకే ఇంటిలో బాబా అంటారు ఏక్ భీ ఘర్ మే బిమార్ దుఃఖీ హోతే నహీ హై. ఒక్కరు కూడా రోగీలుండరు, దుఃఖీలుండరు సతీయుగంలో. నామ్ హీ హై స్వర్గ్, దాని పేరే స్వర్గం. వహా సబ్ సుఖీ రహతే హై, అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. బాబా సే తుమ్ సదా సుఖ కా వర్షా లేనే ఆయే. మీరు బాబా నుండి సదా సుఖం యొక్క ఆస్తి తీసుకునేదానికి వచ్చినారు. తుమ్కో జ్ఞానం మిలా హై, జ్ఞానం దొరికింది మీకు ఇప్పుడు. कहते हैं బాబా ఆ పతిత్ పావన్ హో హమ్కో భీ పావన్ బనావో. చెప్తారు బాబా మీరు బాబా పతిత పావనులు, మనకు పావనం చేస్తారు. బాబా కే సాత్ తుమ్ బచ్చే భీ ఖుదాయి ఖిద్మత్గార్ హో. బాబా జొతలో బాబాని తెలుసుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఈశ్వరుని సేవకులు, ఈశ్వర్య సేవాదారీలు మీరందరూ కూడా. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और डबल नमस्ते, शुक्रिया.
बाबा। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, स्वराज्य लेने के लिए पवित्रता का फाउंडेशन अभी से मजबूत करना है। స్వరాజ్యం తీసుకునే దానికోసం పవిత్రత యొక్క పునాదిని ఇప్పటి నుండే మనము స్ట్రాంగ్గా చేసుకోవాలా, శక్తిశాలిగా ఉండాలి. జైసే బాబా పతిత్ పావన్ హై ఐసే బాబా సమాన్ పావన్ బననా హై. ఏ విధంగా తండ్రి పతిత పావనులైనారో అదే విధంగా తండ్రి సమానంగా మీరు పావనం కావాలి. సెకండ్ పాయింట్, అపనే శాంతి స్వధర్మ మే స్థితి రహనా హై. మీ శాంత స్వధర్మంలో స్థితి కావాలి. జితనా హో సకే దేహ అభిమాన్ చోడ్ దేహి అభిమాని రహనా హై. ఎంత సాధ్యమో అంత దేహ అభిమానాన్ని వదిలి ఆత్మ అభిమానిగా కావాలి. డెడ్ సైలెన్స్ అర్థాత్ అశరీరి రహనే కా అభ్యాస్ కర్నా హై. డెడ్ సైలెన్స్ అంటే బాబా తెలియచేస్తున్నారు, పూర్తిగా అశరీరి అయ్యేటువంటి యొక్క అభ్యాసాన్ని మీరు చేయాలి. వరదానము, अपने अनादि आदि स्वरूप की स्मृति से निर्बंधन बनने और बनाने वाले मरजीव भव. మన అనాది ఆది స్వరూపం యొక్క స్మృతి ద్వారా నిర్బంధన్ అయ్యేటువంటి వారు, నిర్బంధన్గా తయారు చేసేటువంటి వాళ్ళే మరజీవ భవ. జైసే బాబా లోన్ లేతా హై బంధన్ మే నహీ ఆతా. ఏ విధంగా బాబా శరీరాన్ని లోన్ తీసుకుంటారు, బ్రహ్మ శరీరాన్ని, బంధనంలో రారు శివుడు. ఐసే ఆప్ మరజీవ్ జన్మ వాలే బచ్చే శరీర్ కే సంస్కారం కే స్వభావ కే బంధనం సే ముక్త బన్. అలా తండ్రిలాగా మరజీవ జన్మ తీసుకున్న వాళ్ళు మీరు. శూద్ర అక్కడ జన్మ మనం చనిపోయి బ్రాహ్మణ జన్మ తీసుకున్నాము. ఇటువంటి బిడ్డలు అశరీరి యొక్క బాబా అంటూ ఉన్నారు, శరీరకే సంస్కారంకి, శరీరం యొక్క సంస్కారాలను, స్వభావాలు, బంధనాల నుండి మీరు ముక్తైపోండి. జబ్ చాహే జైసే చాహే వైసే సంస్కార్ అపనే బనాలో. ఎట్లా కావాలో అట్లా, తండ్రి ఎలా చెప్తారో అలా సంస్కారాన్ని మనదిగా చేసుకోవాలి. జైసే బాబా నిర్బంధన్ హై ఐసే నిర్బంధన్ బనో. ఎట్లా పరంపిత పరమాత్మ శివబాబా నిర్బంధన్, బ్రహ్మ శరీరంలో ప్రవేశమైనప్పటికీ నిర్బంధన్ అయినారు బాబా. బంధనం లేదు ఆ శరీరం పైన. మీరు కూడా నిర్బంధనులు కావాలి. మూలవతన్ కి స్థితి మే స్థితి హోకర్ ఫిర్ నీచే ఆవు. మూలవతనం యొక్క స్థితిలో, నిరాకార స్థితిలో స్థితమయ్యి మళ్ళీ కింద రండి అని చెప్తున్నారు బాబా. అపనే అనాది ఆది స్వరూప్ కి స్మృతి మే రహో. మీ అనాది పరంధామం యొక్క స్థితి, మరి ఆది స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. అవతరిత హుయి ఆత్మ సమజ్కర్ కర్మ కరో తో ఔర్ భీ ఆప్కో ఫాలో కరేంగి. మనం పరంధామం నుండి అవతరిత్ అయినటువంటి ఆత్మను నేను అని తెలుసుకొని ప్రతిరోజు అన్ని కర్మలు చేస్తూ ఉన్నట్లయితే మీతో చూసి వేరే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. स्लोगन, याद की वृत्ति से वायुमंडल को पवर्फुल बनाना यही मनसा सेवा है. తలంపు యొక్క భావన ద్వారా వాతావరణాన్ని శక్తిశాలిగా చేయడమే ఇదే మనసా సేవ అంటున్నారు. ఓం శాంతి. शक्ति का लाल
लाल लाल रंग दिव्य शक्ति का विश्व पर है छाया। सर्वेश्वर शिव परम पिता भूमंडल पर है आया। लाल लाल रंग दिव्य शक्ति का विश्व पर है छाया। हो सर्वेश्वर शिव परम पिता भूमंडल पर है आया। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ज्ञानेश्वर वो विश्वेश्वर वो कलयुगी रात्रि में आया। सर्व गुणों से हर मानव को देव तुल्य बनाया। सोमनाथ वो अमरनाथ वो बबुलनाथ कहलाया। खुद खुदा इस भूमंडल पर बहिष्ट लेकर आया। मात पिता बंधु सखा बन सब संबंध निभाया। आपस में सब एक है हम ये संदेश सुनाया। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। लाल लाल रंग दिव्य शक्ति का विश्व पर है छाया। सर्वेश्वर शिव परम पिता भूमंडल पर है